ఎండ్ టు ఎండ్ అనేది కస్టమర్ కి వాళ్ళకి ఆర్బీ ఇంటీరియర్ వాళ్ళకి ఒకసారి ఇచ్చేసాము అంటే వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఎండ్ డెలివరీ అయ్యే వరకు వాళ్ళే రెస్పాన్సిబిలిటీ తీసుకొని డెలివరీ చేస్తారు అనేది నాకు క్లియర్ గా అర్థమైంది. హాయ్ హలో, వెల్కమ్ టు ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్ అండి. నా పేరు రవితేజ అని, ఆర్బీ ఇంటీరియర్ మేనేజింగ్ డైరెక్టర్ అండి. ఈ రోజు మీ ముందుకి 1705 స్క్వేర్ ఫీట్ ఉన్న ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కి మనము 3 BHK మాన్యువల్ హ్యాండ్మేడ్ ఇంటీరియర్ డిజైన్ ఏ విధంగా చేసామనేది ఈ వీడియోలో మీకు నేను క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ 3 BHK మాన్యువల్ హ్యాండ్మేడ్ ఇంటీరియర్ డిజైన్ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి గ్రేటర్ ఇన్ఫ్రా మియాపూర్లో ఉందండి. ఇందులో మనము జాస్మిన్ బ్లాక్లో మనం 4th ఫ్లోర్లో ఈ 3 BHK మాన్యువల్ హ్యాండ్మేడ్ ఇంటీరియర్ డిజైనింగ్ అనేది చేయడం జరిగిందనమాట. సో ఈ టోటల్ వీడియో చివరి వరకు చూస్తే మీకు క్లియర్గా డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసింది అనేది మీకు అర్థమవుతుంది అనమాట. సో ఈ 3 BHK ఇంటీరియర్ డిజైన్లో మనము ఫాల్ సీలింగ్తో పాటు వుడ్ వర్క్ కూడా చేయడం జరిగిన ఫాల్ సీలింగ్లో చూసుకుంటే మనం ఇక్కడ స్టెప్ ఫాల్ సీలింగ్ చేసాం, ప్రొఫైల్ లైట్ డిజైన్ చేసాం, అండ్ ఆల్సో LED కాప్లైట్స్ అనేది కూడా మనం ఇక్కడ ఈ 3 BHK ప్రాజెక్ట్లో మనం ఇవ్వడం జరిగిందనమాట. ఇందులో ఫాల్ సీలింగ్తో పాటు వుడ్ వర్క్ కూడా చేయడం జరిగిందన్నమాట. ఫాల్ సీలింగ్లో బ్రాండెడ్ మెటీరియల్ మనం వాడడం జరిగింది. ఏదైతే జిప్రాక్ సెయింట్ గోబింగ్ జిప్రాక్ బోర్డు ఉందో, అల్ట్రా బ్రైట్ ఛానల్స్, ఫినోలెక్స్ వైరింగ్, అండ్ ఆల్సో బెస్ట్ బ్రాండెడ్ లైట్స్ అనమాట. అండ్ ఇకపోతే మన వుడ్ వర్క్లో చూసుకుంటే BWP గర్జన్ 710 గ్రేడ్ ప్లైవుడే వాడడం జరిగింది. HDHMR కూడా మనం ఇక్కడ ఇంక్లూడ్ చేయడం జరిగిందనమాట. అండ్ ఆల్సో మీరు చూసుకుంటే 1 mm థిక్నెస్ ఉన్న హై గ్లాస్ లామినేట్స్తో పాటు అక్రిలిక్ లామినేట్స్ అండ్ హాఫ్లే హార్డ్వేర్ అండ్ హెటిచ్ హార్డ్వేర్ అనేది ఇక్కడ మనం వాడడం జరిగిందనమాట. ఇంకెందుకు ఆలస్యం, ఫుల్ డీటెయిల్ వీడియో చూడాలనుకుంటున్నారా? అయితే వీడియో చివరి వరకు చూడండి. ఇప్పుడు మొదలు పెడుతున్నాను, రండి. సో ముందుగా మనము కారిడార్లో ఉన్న షూరాక్ గురించి మాట్లాడుకుందాం అండి. షూరాక్ చూసుకోవచ్చు, మనం చాలా పెద్ద షూరాక్ అనేది ఇక్కడ మనం చేయడం జరిగిందనమాట. ఇందులో మనము సిట్టర్ కూడా మనం ఒకటి యాడ్ చేయడం జరిగింది. ఈ షూరాక్లో వాడిన లామినేట్ వచ్చేసి మనము లైట్ గ్రే కలర్లో ఉన్న స్టోన్ బేస్డ్ లామినేట్ అనమాట. దీనికి గ్రానైట్ లామినేట్ అనేది కూడా అనొచ్చు. సో ఇది వచ్చేసి 1 mm థిక్నెస్ ఉన్న హై గ్లాస్ లామినేట్ అనమాట. మీరు చూసుకోవచ్చు, ఇందులో మనము చాలా స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం ఒక అడిషనల్ సిలిండర్ కూడా మనం ఇక్కడ బయట పెట్టుకోవచ్చు. సిట్టర్ మీద కూర్చొని కూడా మనం హ్యాపీగా ఫుట్వేర్ అనేది వేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం లివింగ్ రూమ్ గురించి మాట్లాడుకుందాం అండి. ఈ 3 BHK మాన్యువల్ హ్యాండ్మేడ్ ఇంటీరియర్ డిజైన్ ప్రాజెక్ట్ లో ముందుగా మనం ఈ లివింగ్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ లివింగ్ రూమ్ లో చూసుకోవచ్చు, మనం ఇక్కడ స్టెప్ ఫాల్ సీలింగ్ చేసాం. మీరు చూడొచ్చు, ఇక్కడ మనము రోప్ లైట్ ఇచ్చామన్నమాట. అండ్ ఈ స్టెప్ ఫాల్ సీలింగ్ లో మనం ఇక్కడ చూసుకుంటే మన మధ్యలో క్లియర్ మిర్రర్ డైమండ్ గ్లాస్ అనేది డిజైన్ చేసాం, షాంగ్లర్ ఎలివేట్ అవడం గురించి అనమాట. అండ్ ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చాం, అండ్ LED కాప్ లైట్స్ కూడా మనం ఇక్కడ ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. మీరు చూసుకోవచ్చు సీలింగ్ ఎంత గ్రాండ్ గా కనిపిస్తుందో. అండ్ చాలా వరకు ప్రాజెక్ట్స్ లో మనం 80% to 90% ప్లెయిన్ సీలింగ్ చేయడం జరిగింది. మనం ప్రతి ఒక్క సీలింగ్ చేస్తామండి, కానీ క్లయింట్ కి ఏదైతే మన క్లయింట్ కి ఏది ఇష్టం ఉంటుందో అది చేయడం జరుగుతుంది అనమాట. ఈ క్లయింట్ మన B శ్రీనివాస్ గారికి ఏదైతే స్టెప్ సీలింగ్ నచ్చిందో అది మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అందుకే ఇంత గొప్పగా మనకి ఎలివేట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ మనము ఇదే లివింగ్ రూమ్ లో ఉన్న టీవీ యూనిట్ గురించి మాట్లాడుకుందాం అండి. సో ఈ టీవీ యూనిట్ గురించి మాట్లాడుకునే ముందు మీరు చూసుకోవచ్చు, ఈ కలర్ లామినేట్ ఏదైతే చూసారో మీరు, అది ఆల్రెడీ మనం షూరాక్ లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అనమాట. అదే లామినేట్ మనం కంటిన్యూషన్ గా మనం లివింగ్ రూమ్ లో కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అనమాట. అండ్ మీరు చూడండి, ఫుల్ వాల్ టీవీ యూనిట్ అనేది మనం ఇక్కడ చేయడం జరిగింది అనమాట. ఈ ఫుల్ వాల్ టీవీ యూనిట్ లో మీరు చూసుకుంటే కింద బేస్ స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది, బేస్ కౌంటర్. అండ్ ఇక్కడ ఒక టాల్ యూనిట్ అనేది కూడా మనం ఇవ్వడం జరిగింది అనమాట. ఈ టాల్ యూనిట్ లో చూసుకుంటే ఇంటర్నల్ గా ఎంత స్టోరేజ్ ఉందో చూడండి. ఇందులో కూడా మనం ఒక లైట్ ఇచ్చామన్నమాట, ప్రొఫైల్ లైట్. అండ్ ఆల్సో గ్లాస్ షెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది. ప్రొఫైల్ లైట్ కూడా మనకి చాలా చాలా అందంగా ఆన్ చేస్తే కనిపిస్తుంది. సో చూసుకోవచ్చు, ఈ టాల్ యూనిట్ లో లైట్ ఆన్ చేసిన తర్వాత ఏ విధంగా కనిపిస్తుందో. సో చాలా వరకు టాయ్స్ కానీ డెకరేట్ ఐటమ్స్ ఈ టాల్ యూనిట్ లో మనం పెట్టుకోవచ్చు. ఈ టాల్ యూనిట్ కి మన ఇచ్చిన షటర్ వచ్చేసి అల్యూమినియం ప్రొఫైల్ షటర్ విత్ టింటెడ్ బ్లాక్ గ్లాస్ అనమాట. మీరు లైట్ ఆన్ చేయకముందు ఎలా కనిపించిందో మీరు చూడండి. లైట్ ఆన్ చేసిన తర్వాత చూడండి లోపల మనకి ఎంత టింటెడ్ గా మనకి లోపల కనిపిస్తుందో. అది చాలా చాలా బాగా మనకి
ఎలివేట్ అవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ వాడిన ప్రొఫైల్ వచ్చేసి బ్లాక్ కలర్ ప్రొఫైల్ అండి. ఇది కూడా మీరు చూసుకోవచ్చు. బేస్ యూనిట్ కూడా మనము 4 డ్రాస్ ప్రొవిజన్ ఇచ్చామన్నమాట. అండ్ మధ్యలో చూసుకుంటే టీవీ రిమోట్ గురించి మనం ఈ విధంగా ప్రొఫైల్ సెటర్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. అండ్ డ్రాస్ కూడా చూడండి, మనం ఇక్కడ వచ్చేసి మనం హాఫ్లే హింజెస్ అండ్ హాఫ్లే టెలిస్కోపిక్ ఛానల్స్ అనేది మనం హార్డ్వేర్ లో వాడడం జరిగింది అనమాట. మీరు డ్రాస్ చూసుకుంటే ఇక్కడ డ్రాస్ లో మనము బ్లాక్ కలర్ నాబ్స్ అనేది మనం డ్రాస్ లో ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూడండి, మనము ఏదైతే టీవీ ప్యానల్ చూడండి మనం ఎంత పెద్దగా మీకు కనిపిస్తుందో, ఈ టీవీ ప్యానల్ లో వాడిన లామినేట్ వచ్చేసి స్టోన్ ఫినిష్ లామినేట్ అనమాట. అండ్ ఇందులో చూడండి ప్యారలల్ గా ఈ విధంగా మనం టీ పార్టీస్ డిజైన్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. 75 ఇంచెస్ కానీ 85 ఇంచెస్ టీవీ పెట్టినా కూడా మనకి చాలా స్పేస్ అనేది మనకి ఈ టీవీ యూనిట్ లో కనిపించడం జరుగుతుంది. సో బేస్ కౌంటర్ అండ్ టాల్ యూనిట్ కి వాడిన లామినేట్ వచ్చేసి వైట్ కలర్ లామినేట్ అండి. 1 mm థిక్నెస్ ఉంటుంది అనమాట. సో స్పెషల్ అట్రాక్షన్ టీవీ యూనిట్ కి ఏదంటే మీరు చూసుకోవచ్చు, ఇక్కడ కనిపిస్తున్న ఈ డిజైన్ అనమాట. ఈ డిజైన్ కి మనం వేసిన ఎల్ఈడి ప్రొఫైల్ లైట్ మీరు చూసుకోవచ్చు. ఈ ప్రొఫైల్ లైట్ ఆన్ చేయడంతో ఇక్కడ పడిన ఈ రిఫ్లెక్షన్ ఎంత గ్రేట్ గా ఈ డిజైన్ అనేది కనిపించడం జరుగుతుంది. సో లివింగ్ రూమ్ని డైనింగ్ రూమ్ని డిఫరెన్షియేట్ చేస్తూ మనం ఇక్కడ ఒక ఆర్చ్ ఇవ్వడం జరిగిందన్నమాట. ఈ ఆర్చ్ కూడా చూడండి మనం ఏ విధంగా ఇక్కడ డిజైన్ చేసాము. ఈ ఆర్చ్కి వాడిన లామినేట్ వచ్చేసి వుడెన్ కలర్ లామినేట్ వాడడం జరిగిందన్నమాట. అండ్ ఇందులో మనము 2 watt స్పాట్ లైట్స్ అనే ప్రొవిజన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇప్పుడు మనం డైనింగ్ ఏరియాకి వెళ్ళి చూద్దాం రండి. సో ఇప్పుడు మనం డైనింగ్ ఏరియాలో ఉన్నామండి. డైనింగ్ ఏరియా చూసుకోవచ్చు, మనం ఇక్కడ కూడా స్టెప్ ఫాల్ సీలింగ్ చేయడం జరిగిందనమాట. ఇందులో కూడా సేమ్ మనం ఏదైతే మనం లివింగ్ రూమ్ లో చేసామో అదే క్లియర్ మిర్రర్ డైమండ్ గ్లాస్ అనే ప్రొవిజన్ అనేది మనం ఇక్కడ ఇవ్వడం జరిగిందన్నమాట. ఏదైతే షాంగ్లర్ పెట్టే ప్లేస్ చూడండి ఎంత డైమండ్ మిర్రర్ పెట్టడంతో ఎంత గ్రాండ్ గా ఎలివేట్ అవుతుందో మీరు చూసుకోవచ్చు అనమాట. అండ్ అటుపక్క ఉన్న 2 ఫ్యాన్స్ కి మనము స్క్వేర్ షేప్ లో ప్రొఫైల్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ మీరు చూసుకోవచ్చు, ఇదే డైనింగ్ ఏరియాలో మనం చూసుకుంటే స్టెప్ ఫాల్ సీలింగ్ తో పాటు క్రాకరీ, వ్యానిటీ అండ్ ఆల్సో పూజా మందిర్ అనేది చేయడం జరిగింది అనమాట. ఇందులో మనము ముందుగా వ్యానిటీ గురించి మాట్లాడుకుందామండి. సో వ్యానిటీ చూసుకుంటే మనకి స్పెషల్ గా సపరేట్ గా స్పేస్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. సో ఈ స్పేస్ లో మనం ఏం చేసామంటే ఈ విధంగా ఒక కౌంటర్ ఇచ్చి, కౌంటర్ కి వైట్ కలర్ లామినేట్ తో షట్టర్స్ పొజిషన్ ఇచ్చి లోపల చూడండి ఎంత స్టోరేజ్ ఉందో. సో ఇక్కడ మెజారిటీ ఆఫ్ ద వర్క్ అనేది మనం ఇక్కడ బాక్స్ వర్క్ చేయడం జరిగింది అనమాట. అండ్ వీటికి మనము 3 నాబ్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. దీనిపైన మనం చూసుకుంటే బ్లాక్ కలర్ గ్రానైట్ అనేది జెట్ బ్లాక్ లో ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ 4x2 టైల్ గ్రే లో మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి టోటల్ మంచి స్క్వేర్ ఫీల్ లో ఇక్కడ ఒక మిర్రర్ అనేది మనం పెట్టడం జరిగింది అనమాట. అండ్ సోఫా సెట్ టోటల్ ఈ ఏరియా చూడండి ఎంత గ్రాండ్ గా మనకి ఎలివేట్ అవ్వడం జరుగుతుందో. అండ్ నెక్స్ట్ మనము క్రాకరీ గురించి మాట్లాడుకుందాం రండి. సో క్రాకరీ గురించి చూసుకుంటే మనము వైట్, వుడెన్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఇక్కడ మనము క్రాకరీ అనేది డిజైన్ చేయడం జరిగింది అనమాట. సో ముందుగా కౌంటర్ గురించి చూసుకోవచ్చు. టోటల్ వైట్ షట్టర్స్ అనేది మనం ఇక్కడ కౌంటర్ కి ఇవ్వడం జరిగింది. ఇంటర్నల్ గా చూడండి ఎంత స్టోరేజ్ ఉందో. సో మనం ఇంటర్నల్ గా వాడిన లామినేట్ కూడా లైనర్ వాడాం అనమాట. అది కూడా ఫ్యాబ్రిక్ లైనర్. అది వచ్చేసి 0.8 థిక్నెస్ ఉన్న ఫ్యాబ్రిక్ లైనర్ అనేది మనం ఇన్నర్ లామినేట్ లాగా మనం వాడడం జరిగింది అనమాట. సో మీరు చూసుకోవచ్చు ఎక్స్టర్నల్ గా మనం 1 mm థిక్నెస్ ఉన్న హై గ్లాస్ లామినేట్ అది కూడా వైట్ కలర్ లో మనం ఇక్కడ వాడడం జరిగింది. వీటికి మనం 4 నాబ్స్ అనేది ఇవ్వడం జరిగింది. స్టోరేజ్ కూడా చూడండి లోపల ఎంత స్టోరేజ్ ఉందనేది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఓవర్ హెడ్ లో ఈ విధంగా మనం ప్రొఫైల్ సెటర్స్ ఇచ్చామన్నమాట. ఇంటర్నల్ గా ఇక్కడ స్టోరేజ్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో గ్లాస్ సెల్ఫ్ ఇచ్చాం ప్రొఫైల్ సెటర్ లో. అండ్ ఇందులో మనము లైట్ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఓపెన్ బాక్స్ సెటర్ అనేది మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మనం డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా చూసుకుంటే ఇంటర్నల్ గా స్టోరేజ్ చూడండి ఇక్కడ ఇచ్చిన కలర్ లామినేట్ వచ్చేసి వుడెన్ కలర్ లామినేట్ అనమాట. అండ్ స్టోరేజ్ కూడా చూడండి ఇంటర్నల్ ఏ విధంగా ఉందో. అండ్ రెగ్యులర్ గా కౌంటర్ టాప్ చూడండి మనం ఇక్కడ జెట్ బ్లాక్ గ్రానైట్ ఇచ్చాం. ఏదైతే వ్యానిటీకి ఇచ్చామో అదే జెట్ బ్లాక్ గ్రానైట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఇక్కడ చూడండి మనం ఏదైతే సీలింగ్ లో మీరు చూసారు కదండి, సీలింగ్ లో వాడిన క్లియర్ మిర్రర్ డైమండ్ గ్లాస్. సో మనం ఎక్కడ డిజైన్ ని డిస్టర్బ్ చేయకుండా మొత్తం ఒకటే ప్యాటర్న్ లో ఈ డైమండ్ మిర్రర్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఓవరాల్ గా ఈ క్రాకరీ చూడండి ఎంత బాగా మీకు కనిపిస్తుంది అనేది. సో ఇంటర్నల్ గా లైటింగ్ చూడండి మనకి ఏ విధంగా కనిపిస్తుంది అనేది. సో ప్రొఫైల్ లైటింగ్ వేస్తే మనకి ఈ విధంగా కనిపించడం జరుగుతుంది అనమాట. మన గ్లాస్ షట్టర్ తో పాటు గ్లాస్ షెల్ఫ్ కూడా ఇవ్వడం జరిగింది. 8 mm థిక్నెస్ ఉన్న గ్లాస్ షెల్ఫ్ ఇచ్చాము. దానివల్ల చూడండి మనకి బయటికి కూడా ఇంత గ్రాండ్ గా కనిపిస్తుందో. లోపల ఏదైనా డెకరేటివ్ ఐటమ్స్ పెడితే చాలా బాగా ఎలివేట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఓవరాల్ గా ఈ క్రాకరీ లుక్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందని. సింపుల్ గానీ బట్ గ్రాండ్ గా మనం ఇక్కడ డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది విత్ బెస్ట్ హై క్వాలిటీ మెటీరియల్. సో ఇదే డైనింగ్ ఏరియాలో ఉన్న పూజా మందిర్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందామండి. సో పూజా మందిర్ చూడండి స్పెషల్ గా ఒక సపరేట్ రూమ్ అనేది మనకి
ఈ ప్రాజెక్ట్లో మనకి ఇవ్వడం జరిగిందనమాట. సో మెజారిటీగా మనం చేస్తున్న ప్రాజెక్ట్స్లో చాలా వరకు పూజా మందిర్ అనేది సపరేట్గా లేదనమాట. మీరు చూసి ఉండొచ్చు చాలా వీడియోస్లో. సో ఇందులో చూసుకోవచ్చు, ఇది 1705 స్క్వేర్ ఫీట్ ఉన్న ఫ్లాట్ అనమాట. ఇందులో మనకి సపరేట్గానే పూజా మందిర్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ జస్ట్ మనకు ఒక రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు. మనమే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక వుడెన్ ఫ్రేమ్ ఇచ్చి దీనికి మనము CNC జాలీ కటింగ్ ఉన్న డోర్స్ అనేది మనం పెట్టడం జరిగింది అనమాట. మీరు చూడండి పూజా మందిర్ చూడండి ఎంత ఎలివేట్ అవుతుందో ఈ CNC జాలీ కటింగ్ అండ్ దిస్ బ్లాక్ కలర్ హ్యాండిల్ తో. అండ్ ఇంటర్నల్ గా చూసుకుంటే ఇన్సైడ్ మీరు చూడండి ఎంత మంచి పూజా యూనిట్ అనేది ఇంటర్నల్ గా మనం డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేయడం జరిగిందో. ఇక్కడ చూసుకుంటే మనం ఒక టైల్ ప్రొవిజన్ ఇచ్చాం వైట్ కలర్ లో, మనం బ్లాక్ వాడలేదన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఒక ప్రసాదం ట్రే ఇచ్చాం బేస్ కౌంటర్ లో. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంకొక ట్రే అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఒక షటర్ ఇవ్వడం జరిగింది. అండ్ కింద కూడా చూడండి మీకు ఇంకొక అడిషనల్ గా 2 షటర్ ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో ఉన్న ప్లేస్ లోనే మనము ఎంత స్టోరేజ్ అనేది ఇచ్చామో మీరు చూడొచ్చు. సో PVC CNC జాలీ కటింగ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి ఓం కానీ ఎంత బాగా అనిపిస్తుందో. అండ్ ఇక్కడ ఒక 6 లెడ్జెస్ ఇచ్చి ఈ విధంగా లైట్ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది అనమాట. ఈ CNC జాలీ కటింగ్ ఇన్సైడ్ మనం అక్రిలిక్ యూజ్ చేసి లైటింగ్ ప్రొవిజన్ ఇస్తే చూడండి ఎంత బాగా కనిపిస్తుంది అనేది. సో ఓవరాల్ గా పూజా మందిర్ చూడండి ఎంత స్పేషియస్ గా ఎంత పీస్ఫుల్ గా మనకి కనిపించడం జరుగుతుంది అనేది. సో ఇప్పుడు మనం కిచెన్ చూద్దాం. మాక్సిమం మన ఇంట్లో ఉన్న లేడీస్ ఎక్కడ ఉంటారు అనే ప్లేస్ అనేది మీకు తెలుసు, కిచెన్. సో ఈ కిచెన్ చూడండి ఎంత స్పేషియస్ గా మనకు కనిపిస్తుందో. మాక్సిమం లేడీస్ కి అయితే బాగా నచ్చేస్తుంది అనమాట. కలర్ కాంబినేషన్ కానీ ఎవ్రీథింగ్ బాగా నచ్చే ప్లేస్ ఏదైనా ఉందంటే అది కిచెన్ అనమాట. సో ఈ కిచెన్ మనం ఎంత జాగ్రత్తగా మనం డిజైన్ చేసాం అనేది మీకు చెప్తా చూడండి. కిచెన్ లో కూడా మనం ఫాల్ సీలింగ్ చేయడం జరిగింది. ఈ ఫాల్ సీలింగ్ చేసి ఇందులో LED ప్యానల్ లైట్స్ అనేది మనం ఇవ్వడం జరిగింది అనమాట, అలాంగ్ విత్ ఫ్యాన్ ప్రొవిజన్. మీరు చూసుకుంటే కిచెన్ లో మనకు కనిపిస్తున్న లామినేట్ వచ్చేసి అక్రిలిక్ లామినేట్ అండి. 1.5 mm థిక్నెస్ ఉన్న 6H స్క్రాచ్ ప్రూఫ్ ఉన్న అక్రిలిక్ లామినేట్ అనేది మనం ఇక్కడ వాడడం జరిగింది అనమాట. ఇందులో మీరు చూసుకుంటే కౌంటర్ ఆల్రెడీ మనకి బిల్డర్ ఇవ్వడం జరిగింది. జస్ట్ కౌంటర్ అంటే ఈ గ్రనైట్ ప్రొవిజన్ అనేది బిల్డర్ ఇవ్వడం జరిగింది అనమాట. జస్ట్ బేస్ మాత్రం ఎల్ షేప్ లో మనం ఇక్కడ చేయడం జరిగింది. టోటల్ బాక్స్ వర్క్ చేసాం. జస్ట్ కౌంటర్ ఏదైతే కనిపిస్తున్నా ఈ ఎల్ షేప్ లో కనిపిస్తున్న కౌంటర్ కి గ్రనైట్ మాత్రమే బిల్డర్ ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు ఈ గ్రనైట్ కూడా మనకి బిల్డర్ గ్యాలక్సీలో ఇవ్వడం జరిగింది అనమాట. గ్యాలక్సీ బ్లాక్ అనమాట. సో ముందుగా మనం అక్రిలిక్ లామినేట్ ఏ కలర్ వాడేమో గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ కలర్ వచ్చేసి కౌంటర్ కి మనకు కనిపిస్తున్న కలర్ వచ్చేసి స్కై బ్లూ కలర్ అండ్ పైన కనిపిస్తుంది వచ్చేసి ప్రైమ్ వైట్ కలర్ అనమాట. నార్మల్ ఫాస్టీ వైట్ కాదు, అది ప్రైమ్ వైట్ కలర్. సో ఇందులో ఈ కిచెన్ లో వాడిన హార్డ్వేర్ వచ్చేసి మనము హాఫ్ లైన్ నుంచి ఇంజెస్ వాడాం అండ్ టెలిస్కోపిక్ ఛానల్స్ వాడాం అండ్ హెటిచ్ నుంచి మనము టాండమ్స్ వాడడం జరిగింది అనమాట. సో ముందుగా కౌంటర్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ ఎల్ షేప్ కౌంటర్ మీరు చూసుకున్నారు కదండి, ఇట్లా మనకి రియర్ కూడా ఒక కౌంటర్ ఉందన్నమాట. ఏదైతే మనకు కనిపిస్తున్న కౌంటర్ కి మనము స్కై బ్లూ కలర్ ఉన్న అక్రిలిక్ 1.5 mm థిక్నెస్ ఉన్న అక్రిలిక్ లామినేట్ అనేది మనం వాడడం జరిగింది అనమాట. ముందుగా మనము షింక్ కింద ఉన్న ప్రొవిజన్ చూద్దాం రండి. సో షింక్ కింద ఉన్న ప్రొవిజన్ లో కూడా మనం స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగిందన్నమాట. ఇక్కడ చూడండి మనకి హ్యాండిల్స్ అనేది బ్లాక్ కలర్ లో కనిపించడం జరుగుతుంది. ఇవి వచ్చేసి G ప్రొఫైల్ కన్సీల్డ్ హ్యాండిల్స్ అనమాట. ఇక్కడ కూడా చూడండి మనం అడిషనల్ ఒక స్టోరేజ్ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగిందన్నమాట. సో ఇక్కడ స్లాబ్ ఉందన్నమాట. ఆల్రెడీ మనకి కౌంటర్ స్లాబ్ ఉంది, మీకు చూపిస్తాను చూడండి. సో ఆ స్లాబ్ కి మనం ఏం చేసిన విధంగా ఒక ఫ్రేమ్ అనేది పెట్టుకోవడం జరిగింది అనమాట. సో ప్రతిదీ మనకి ఒక ఫుల్లీ బాక్స్ వర్క్ లా కనిపించడం గురించి మనం ఇక్కడ ఇలా పెట్టుకోవడం జరిగింది అనమాట. సో కొంతమంది అడుగుతారు కౌంటర్ ఆల్రెడీ బిల్డర్ ఇచ్చి ఉంటే ఎలా ఉంటుందని అడుగుతారు అనమాట. సో నేను చెప్పే సజెషన్ ఏంటంటే ఆల్రెడీ బిల్డర్ ఇస్తే మాత్రం మనం ఏం చేయలేమండి. బిల్డర్ ఇవ్వలేదు ఇంకా ఇచ్చే ప్రొవిజన్ ఉందనుకుంటే మీరు ఆపితే బెటర్ అండి. చూడండి ఇక్కడ దగ్గర ఒక 5 inch స్టోరేజ్ అనేది వెళ్ళిపోయింది అనమాట. సో ఇంకొంతమంది అయితే పిల్లర్స్ కూడా ఉంటాయి. సో పిల్లర్స్ ఉంటే దగ్గర ఒక 5 inch పిల్లర్ ఉంటే దానికి మనం ఒక 6 inch వర్క్ చేయాల్సి వస్తుంది. సో నియర్లీ ఒక 5 to 6 పిల్లర్స్ ఉంటే చూసుకోండి మనకి 30 inch వరకు పిల్లర్స్ తో వెళ్ళిపోతుంది. అండ్ ఆల్సో స్లాబ్ చూసుకుంటే ఒక 6 inch ఉంటుంది అనమాట. సో స్టోరేజ్ అయితే మనకి కవర్ చేయడానికే సరిపోతుంది. సో స్టోరేజ్ అనేది వేస్ట్ అవ్వడం జరుగుతుంది. సో బిల్డర్ ఇవ్వలేకపోతే, సో బిల్డర్ ఆల్రెడీ ఇచ్చుంటే మనం ఏం చేయలేమండి. కానీ బిల్డర్ ఇవ్వకపోతే మాత్రం వద్దని చెప్పండి. స్లాబ్ చాలా వరకు ఈ స్లాబ్ వేసి దానిపైన గ్రానైట్ వేస్తే చాలా అంత గొప్పగా కనిపించకపోవచ్చు. బట్ మనం చూడండి ఎంత నీట్ గా చేసే వరకు ఆల్రెడీ స్లాబ్ ఇచ్చిన దానికి కూడా మనం చూడండి ఎంత నీట్ గా చేశారో. సో నా సజెషన్ అయితే మీరు ఎవరైనా ఇంకా బెటర్ క్వాలిటీ బెటర్ అవుట్పుట్ రావాలనుకుంటే స్లాబ్ లేకుండానే మీరు బిల్డర్ అడగండి. లేదు కొంచెం మీరు అఫోర్డ్ చేయగలుగుతారు అనుకుంటే ఇది స్లాబ్ అనేది కూల్ చేసి
నీట్ గా వర్క్ చేయించుకుంటే ఇంకా నీట్ గా కనిపించడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, మనం ఇక్కడ చూసుకుంటే మనం ట్యాండమ్స్ ఇచ్చాం అనమాట. ఇందులో మనం చూసుకోవచ్చు పీవీసీ కట్టడి కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ టోటల్ 4 ట్యాండమ్స్ ఇచ్చాం. ఈ 4 ట్యాండమ్స్ లో చూడండి, ఒకటి వచ్చేసి 4 ఇంచ్, ఇక్కడ వచ్చేసి 8 ఇంచ్ గ్యాలరీ ట్యాండమ్ ఇచ్చాం. ఇంటర్నల్ గా మనం చూడండి ఖాళీ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా చూడండి మనం హెడ్ కి సంబంధించిన ట్యాండమ్ ఏ విధంగా ఇవ్వడం జరిగిందో. సో టోటల్ 3 8 ఇంచ్ ట్యాండమ్స్ విత్ గ్యాలరీ ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనము ఇక్కడ కార్నర్ స్పేస్ ని మనము ఎంత బాగా యూటిలైజ్ చేసాం అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. కార్నర్ వచ్చేసి చాలా వరకు వేస్ట్ అవుతుంది అనమాట. మనం ఏం చేసామంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న స్పేస్ ని మంచిగా యూటిలైజ్ చేసుకోవడానికి ఈ విధంగా ప్రొవిజన్ ఇచ్చాం చూడండి. ఇక్కడ చూడండి ఎంత మంచి ప్రొవిజన్ ఇచ్చాము చూడండి. ఇలా డోర్స్ మనము 165 degrees ఇంచెస్ వాడి ఇలా డోర్ షట్టర్స్ మనం రెడీ చేస్తే ఇంటర్నల్ గా చూడండి ఎంత స్పేస్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు అనేది. సో మాక్సిమం ఈ కిచెన్ లో ఎంత స్పేస్ యూజ్ చేసుకోవచ్చో మీ ఓకే వదిలేస్తున్నాను. అండ్ ఓవర్ హెడ్ గురించి మాట్లాడుకుందాం. ఓవర్ హెడ్ లో చూసుకుంటే ఇక్కడ మనము వాటర్ ప్యూరిఫైర్ ప్రొవిజన్ ఇచ్చాము. అండ్ ఇక్కడ చూసుకుంటే ప్రొఫైల్ సెటర్స్ ఇచ్చి ఇంటర్నల్ గా లైటింగ్ ఇచ్చి అండ్ ఆల్సో షెల్ఫ్ కూడా మనం గ్లాస్ లో ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ చిమ్నీకి స్పేస్ అనేది మనం 600 mm పైన వదిలేసి ఇక్కడ చిమ్నీ ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఇక్కడ కూడా ప్రొఫైల్ సెటర్స్ ఇవ్వడం జరిగింది. మీరు చూడండి ఎంత మంచిగా మనకి ఓవర్ హెడ్ ఎలివేట్ అవుతుందో. ఓవరాల్ గా కిచెన్ ఓవర్ వ్యూ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇక్కడ చూసుకోవచ్చు మనము ఇక్కడ ఈ విధంగా గ్యాస్ లిఫ్ట్స్ అప్ తో ఇక్కడ ఒక కిచెన్ ప్రొవిజన్ అనేది మనం ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే అడిషనల్ గా ఇంకొక స్టోరేజ్ ఇచ్చాం. ఇందులో మనం వుడెన్ షెల్ఫ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఓవర్ హెడ్ మొత్తం మనము వైట్ అక్రిలిక్ తో మనం ప్లాన్ చేయడం జరిగింది అనమాట. అండ్ చూసుకుంటే ఇక్కడ ఒక నాబ్, బ్లాక్ కలర్ నాబ్ అనేది కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ ఎల్ షేప్ లో ఉన్న కౌంటర్ అండ్ ఓవర్ హెడ్ కి మనము లాఫ్ట్ కూడా ఇవ్వడం జరిగిందండి. లాఫ్ట్ కూడా చూడండి మనము అక్రిలిక్ లామినేట్ తోనే మనం లాఫ్ట్ డిజైన్ చేసాం. ఇందులో మనం చాలా స్టోరేజ్ ఇచ్చామండి. చూడండి ఎల్ షేప్ లో ఎంతో స్టోరేజ్ ఇచ్చాము. వీటికి మనం బ్లాక్ కలర్ నాబ్స్ అనేది వాడడం జరిగింది అనమాట. అండ్ చూడండి ఎల్ షేప్ లోనే కాక ఇక్కడ మనకు ఒక రియర్ యూనిట్ కూడా ఉంది. ఆ రియర్ యూనిట్ కూడా మనం ఏ విధంగా డిజైన్ చేసామనేది చూద్దాం. సో ఇప్పుడు రియర్ యూనిట్ చూద్దామండి. కిచెన్ లో ఉన్న రియర్ యూనిట్ అయితే బేస్ కౌంటర్ మనం కంటిన్యూషన్ కలర్ ఇచ్చాము అనమాట. ఇందులో కూడా స్టోరేజ్ చూడండి ఎంత స్టోరేజ్ ఉందో. అండ్ సేమ్ కన్సీల్డ్ జీ ప్రొఫైల్ హ్యాండిల్స్ మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ మనమే గ్రానైట్ ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. మీరు చూసుకోవచ్చు ఇక్కడ గ్రానైట్ కనిపిస్తుంది వచ్చేసి జెడ్ బ్లాక్ గ్రానైట్ అనమాట. అండ్ ఈ డాడు స్పేస్ లో ఉన్న టైల్స్ కూడా మనమే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూడండి ఓవర్ హెడ్ లో మీరు చూసుకోండి ఏ విధంగా డిజైన్ చేసాము మనం ప్రొఫైల్ షట్టర్స్ తో ఇంటర్నల్ లైటింగ్. అండ్ ఇక్కడ కూడా చూడండి ఇంటర్నల్ లైటింగ్ అలాంగ్ విత్ గ్లాస్ షెల్ఫ్స్ మనం ఇక్కడ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ సేమ్ మనకు కనిపిస్తున్న ఈ లాఫ్ట్ కూడా మనం సేమ్ ఏదైతే వైట్ కలర్ అక్రిలిక్ లామినేట్ లో మనం డిజైన్ చేసి ఇక్కడ నాబ్స్ ప్రొవిజన్ అనేది మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట బ్లాక్ కలర్ లో. సో ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం రండి. సో మాస్టర్ బెడ్రూమ్ లో కూడా మనం స్టెప్ ఫాల్ సీలింగ్ చేయడం జరిగింది అనమాట. ఈ స్టెప్ ఫాల్ సీలింగ్ చూడొచ్చు. స్టెప్ చేసి మనం ఇక్కడ రోప్ లైట్ డిజైన్ ఇచ్చాం. అందుకే మీకు ఎల్ షేప్ లో ఇక్కడ లైటింగ్ అనేది చాలా గొప్పగా కనిపించడం జరుగుతుంది అనమాట. అండ్ ఆల్సో ఇక్కడ చూసుకుంటే మనం ప్రొఫైల్ లైటింగ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఆల్సో ఎల్ఈడి ప్యానల్ లైట్స్ కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫాల్ సీలింగ్ లో. అండ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ లో మీరు చూడండి ఎంత స్పేషియస్ గా కనిపిస్తుందో. ఈ మాస్టర్ బెడ్రూమ్ లో మనము స్వింగ్ వార్డ్రోబ్ తో పాటు డ్రెస్సింగ్ యూనిట్ కూడా మనం ఇవ్వడం జరిగింది అనమాట. ముందుగా మనం స్వింగ్ వార్డ్రోబ్ గురించి మాట్లాడుకుందాం అండి. స్వింగ్ వార్డ్రోబ్ అనగానే మనకు కనిపించేది ఇక్కడ కనిపిస్తున్న ఈ లాంగ్ హ్యాండిల్స్ అనమాట. ఇది వచ్చేసి 3 feet హ్యాండిల్స్ అనమాట. ఈ టోటల్ వార్డ్రోబ్ కి మనకి బెస్ట్ లుక్ ఇవ్వడం జరుగుతుంది ఈ 3 feet హ్యాండిల్స్ అనమాట. అండ్ ఇంటర్నల్ గా చూడండి మనకి ఎంత స్టోరేజ్ ఉందో. నాతో 2 door ప్రొవిజన్ ఇచ్చి ఈ విధంగా లైనర్ లామినేట్ వాడి ఇంటర్నల్ గా ఈ విధంగా స్టోరేజ్ ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ కలర్ గురించి మాట్లాడుకుంటే ఈ టోటల్ మాస్టర్ బెడ్రూమ్ లో మనం వాడిన కలర్ లామినేట్స్ వచ్చేసి కోబెల్ స్టోన్ అండ్ ఫాస్టీ వైట్ లామినేట్స్ అన్నమాట. ఇవి కూడా మనం 1 mm థిక్నెస్ ఉన్న హై గ్లాస్ లామినేట్స్ మనం వాడడం జరిగింది. అండ్ మీరు చూసుకుంటే హార్డ్వేర్ వచ్చేసి మనం ఇక్కడ హింజెస్ అండ్ టెలిస్కోపిక్ ఛానల్స్ లో భాగంగా మనం హాఫ్లే కంపెనీ నుంచి వాడడం జరిగింది అనమాట. సో ఇక్కడ చూడండి ఇక్కడ కూడా మనం టోటల్ 4 ఇచ్చాము హ్యాండిల్స్. ఇన్సైడ్ కూడా చూడండి ఇక్కడ ఏ విధంగా డిజైన్ చేసాం. ఇక్కడ కూడా 2 డ్రాస్ ఇచ్చాము, అందులో ఒకదానికి లాక్ ఇచ్చాం. అండ్ ఇక్కడ కూడా హ్యాంగర్ పైప్ ప్రొవిజన్ అనేది మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ మీరు చూసుకుంటే ఇక్కడ ఒక విండో కింద కౌంటర్ కూడా మనం ఇవ్వడం జరిగింది అనమాట. ఇది మనం సిట్అవుట్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో కింద చూసుకుంటే స్టోరేజ్ ప్రొవిజన్ కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి ఎంత స్టోరేజ్ ఉందో. అండ్ ఈ షట్టర్స్ మనం వాడిన లామినేట్ వచ్చేసి సేమ్ కోబెల్ స్టోన్ ఏదైతే ఉందో అదే లామినేట్ ఇక్కడ వాడడం జరిగింది. అండ్ ఈ షట్టర్స్ కి మనము నాబ్స్ వాడడం జరిగింది అనమాట. మీకు కనిపిస్తున్న బ్లాక్ కలర్ ఇవి మనం ఇక్కడ వాడడం జరిగింది. సో లాఫ్ట్లో చూడండి మొత్తం వైట్ లామినేట్ వాడాము. అన్ని షట్టర్స్కి వైట్ లామినేట్ వాడి ఈ విధంగా మనము నాబ్స్ అనేది లాఫ్ట్లో ఇవ్వడం జరిగింది అనమాట. లాఫ్ట్లో చూడండి నియర్లీ 2.5
feet హైట్ ఉంది. సో చాలా స్టోరేజ్ అనేది మనం లాఫ్ట్లో కూడా పెట్టుకోవచ్చు. సో ఇదే మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న మరొక యూనిట్ వచ్చేసి డ్రెస్సింగ్ యూనిట్ అండి. చూడండి, టోటల్ ఈ డ్రెస్సింగ్ యూనిట్కి లాంగ్ టాల్ యూనిట్ లాగా ఈ విధంగా డిజైన్ చేసి లాంగ్ షట్టర్ అనేది ఇవ్వడం జరిగిందన్నమాట. ఈ షట్టర్ కూడా మనము బ్లాక్ కలర్ ప్రొఫైల్తో పాటు క్లియర్ మిర్రర్ ఇవ్వడం జరిగిందన్నమాట. ఇది వచ్చేసి ప్రొఫైల్ మిర్రర్ అంటారు అనమాట. ఇందులో మనం స్టోరేజ్ కూడా చూడండి ఎంత స్టోరేజ్ ఇచ్చామో. ఈ స్టోరేజ్ కూడా చూడండి ఎంత స్టోరేజ్ ఉందో. అండ్ ఆల్సో కింద కూడా ఒక డ్రాప్ ప్రొవిజన్ అండ్ ఆల్సో ఒక షట్టర్ ప్రొవిజన్ ఇచ్చాం అనమాట. అండ్ ఇక్కడ కూడా చూడండి మనం ఒక నాబ్ ప్రొవిజన్ కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం రండి. సో చిల్డ్రన్ బెడ్రూమ్లో మనము ఫాల్ సీలింగ్, ఇక్కడ మనం ప్లెయిన్ ఫాల్ సీలింగ్ చేయడం జరిగిందన్నమాట. ప్లెయిన్ ఫాల్ సీలింగ్ చేసి ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చి ఈ విధంగా ఎల్ఈడి ప్యానల్ లైట్స్ అనేది మనం ఇవ్వడం జరిగింది. సో ప్లెయిన్ ఫాల్ సీలింగ్తో పాటు ఇక్కడ ఒక స్వింగ్ వార్డ్రోబ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో వాడిన లామినేట్స్ చూసుకోవచ్చు. మనము ఏదైతే కలర్ లామినేట్స్ వాడామో ఆ లామినేట్స్ వచ్చేసి మనకి ప్యాడేజ్ గ్రీన్ ఒకటి అండ్ వైట్ కలర్ లామినేట్స్ అనేది మనం ఇక్కడ వాడడం జరిగిందనమాట. సో ఇందులో కూడా మనం చూసుకోవచ్చు హ్యాండిల్ చూడండి, మనం ఏదైతే మాస్టర్ బెడ్రూమ్లో వాడామో 3 feet టాల్ హ్యాండిల్స్ అవే ఇక్కడ కూడా వాడడం జరిగిందన్నమాట. బాగా అట్రాక్టివ్గా ఈ హ్యాండిల్స్ అనేది కనిపించడం జరుగుతుందన్నమాట. సో క్లయింట్ స్పెషల్గా మనకి ఈ హ్యాండిల్స్ తీసుకోమని చెప్పేసి మనల్ని కోరుకోవడంతో మనం ఇవి ఇవ్వడం జరిగిందనమాట. అండ్ ఇంటర్నల్గా చూడండి ఎంత స్టోరేజ్ ఉందో మీరు గమనించండి. ఎంత స్టోరేజ్ చూడండి ఇంటర్నల్. అండ్ ఇక్కడ కూడా చూడండి ఇంటర్నల్గా ఎంత స్టోరేజ్ ఉందో. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఒక 2 drop ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది అలాంగ్ విత్ హ్యాంగర్ పైప్ అనమాట. ఇందులోనే మనం ఈ లామినేట్ పైన మనం ఇక్కడ ఈ విధంగా టీ పట్టీస్తో డిజైన్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఆల్సో ఇక్కడ స్పెషల్గా మనం డ్రెస్సింగ్ యూనిట్ ఇవ్వకుండా ఇందులోనే మనం ఒక డ్రెస్సింగ్ యూనిట్ అనేది ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి డ్రెస్సింగ్ యూనిట్లో కూడా లైట్ కూడా చూడండి మనం ప్రొవిజన్ ఇచ్చాం. ఈ లైట్తో చాలా బాగా మనకి లోపల విజిబిలిటీ అనేది ఉంటుంది అనమాట. సో మాస్టర్ బెడ్రూమ్లో ఏదైతే డ్రెస్సింగ్ యూనిట్కి వాడిన షట్టర్ ఏదైతే ఉందో ప్రొఫైల్ షట్టర్ విత్ క్లియర్ మిర్రర్ అదే మనం ఇక్కడ వాడడం జరిగింది అనమాట. అండ్ ఆల్సో ఇక్కడ డ్రాప్ ప్రొవిజన్ ఇచ్చాము. అండ్ ఆల్సో కింద కూడా చూడండి అడిషనల్ ఇంకొక స్టోరేజ్ ప్రొవిజన్ ఇచ్చాం. డ్రెస్సింగ్ యూనిట్కి కావాల్సిన చాలా చాలా పెద్ద స్టోరేజ్ అనేది మనకి ఇక్కడ ఈజీగా దొరుకుతుంది అనమాట. చిల్డ్రన్ బెడ్రూమ్ అనగానే మనకి ఎక్కడ స్టడీ యూనిట్ ఉంది, ఎక్కడ డ్రెస్సింగ్ యూనిట్ అనేది వెతుక్కుంటారు అనమాట. సో మనకు అది అవసరం లేదు. మన ఇక్కడే ఒక డ్రెస్సింగ్ యూనిట్ అండ్ ఆల్సో స్టడీ యూనిట్ ఇదే వార్డ్రోబ్ స్పేస్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఆల్సో లాఫ్ట్ కూడా చూడండి ఎంత పెద్ద లాఫ్ట్ అనేది మనం ఇక్కడ ఇవ్వడం జరిగిందో. ఈ లాఫ్ట్ కూడా మనం వాడిన లామినేట్ వచ్చేసి వైట్ కలర్ లామినేట్ అనమాట. 1 mm థిక్నెస్ ఉన్న హై గ్లాస్ లామినేట్. వాటికి వచ్చేసి మనము నాబ్స్ వాడడం జరిగింది అనమాట. అవి కూడా మనం బ్లాక్ కలర్ నాబ్స్ అనేది మనం వాడడం. సో ఇప్పుడు మనం పేరెంట్స్ బెడ్రూమ్ అంటే గెస్ట్ బెడ్రూమ్ చూద్దాం రండి. సో ఈ గెస్ట్ బెడ్రూమ్ లో మనము డిఫరెంట్ గా ఇప్పటివరకు మీరు స్వింగ్ వార్డ్రోబ్ చూసారు ఏదైతే మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ లో. ఇక్కడ మనము స్లైడింగ్ వార్డర్ ఇవ్వడం జరిగింది అనమాట. అది కొంచెం రూమ్ కొంచెం కాంపాక్ట్ ఉంది. సో దాని గురించి మన క్లయింట్ కోరిక మేరకు మనం ఇక్కడ స్లైడింగ్ వార్డ్రోబ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఈ స్లైడింగ్ వార్డ్రోబ్ లో కూడా చూడండి మనము అకేషియా గ్రీన్ కలర్ అలాంగ్ విత్ లైట్ గే కలర్ అనేది మనం ఇక్కడ వాడడం జరిగింది అనమాట. ఇందులో చూడండి మనం ఇందులో వాడిన స్లైడింగ్ ట్రాక్ వచ్చేసి హాఫ్ లే ట్రాక్ అనమాట. మీరు చూడండి ఎంత మంచిగా సాఫ్ట్ క్లోజింగ్ అవుతుందో. అండ్ ఇంటర్నల్ గా కూడా చూడండి మనం ఎంత స్టోరేజ్ ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది విత్ 2 drawers. అండ్ ఈ పార్టీషన్ చూసుకుంటే మనకి ఇక్కడ కూడా చూడండి ఎంత మంచి స్టోరేజ్ ప్రొవిజన్ ఇచ్చామో. ఇక్కడ పిల్లర్ ఉంది. ఈ పిల్లర్ని కూడా మనం ఎంత బాగా కవర్ చేసాం అనేది మీరు చూసుకోవచ్చు అనమాట. అండ్ ఈ డిజైన్ కూడా చూడండి మనము ఎలా డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేసామనేది. గ్రీన్ అండ్ గ్రే లామినేట్ ఇక్కడ మనము చూడండి కటింగ్లో కూడా మనం ఇక్కడ టీ పట్టీ అనేది పెట్టడం జరిగింది. అండ్ ఆల్సో బ్లాక్ కన్సీల్ హ్యాండిల్ అనేది మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ లాఫ్ట్ చూసుకుంటే లాఫ్ట్కి మనము సేమ్ ఏదైతే గ్రే ఉందో లైట్ గ్రే అదే గ్రే డోర్స్ అనేది మనం లాఫ్ట్లో ఇవ్వడం జరిగింది. వాటికి మాత్రం మనం నాబ్స్ అనేది వాడడం జరిగింది అనమాట. సో ఈ గెస్ట్ బెడ్రూమ్లో మనం చూసుకుంటే ప్లెయిన్ ఫాల్ సీలింగ్ చేసి జస్ట్ ఎల్ఈడి ప్యానల్ లైట్స్ అనేది పెట్టడం జరిగింది అనమాట. సో ఇప్పటి వరకు ఈ 3 BHK ఇంటీరియర్ డిజైన్ ఏ విధంగా ఉందనేది మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట. సో ఇప్పుడు మనం మన క్లయింట్ రివ్యూ ఎలా ఉందో చూద్దాం రండి. నేను యాక్చువల్గా ఆర్బీ ఇంటీరియర్ అనేది యూట్యూబ్ వీడియోస్లో చూసానండి. ఇంకా మిగతా ఇంటీరియర్స్ డిజైనర్స్ కూడా చాలా మంది యూట్యూబ్లో చూశాను. బట్ ఆర్బీ ఇంటీరియర్ కొద్దిగా నాకు ఎందుకో కొద్దిగా కన్విన్సింగ్ అయ్యి వాళ్ళ బాచుపల్లి ఆఫీస్కి వెళ్ళి అక్కడ నాగరాజు గారిని అక్కడ కలవటం, అక్కడ ఇనిషియల్ డిస్కషన్ చేయటం, కొటేషన్ నాగరాజు గారితో తీసుకోవటం అండ్ తీసుకొని అట్లీస్ట్ నార్మల్ గా ఇప్పుడు ఆర్బీ ఇంటీరియర్ ఇంత ముందు ఏ రెఫరెన్సెస్ లేకపోయినా కానీ అట్లీస్ట్ ఆయన చెప్పింది మామూలుగా బడ్జెట్ లో నాకు అనుకున్న బడ్జెట్ లో కొద్దిగా రావటం అన్ని కన్విన్సింగ్ అయ్యి ఫర్దర్ గా ప్రొసీడ్ అవుదాం అని అనుకున్నాను. సో ఆ తర్వాత 3D డిజైన్స్ అవన్నీ ఇచ్చారు. 3D డిజైన్స్ అవన్నీ ఇచ్చిన తర్వాత 1 or 2 సిట్టింగ్స్ అవన్నీ 3D డిజైన్స్ అవి ఫైనలైజ్ చేయడానికి అవి
అవి వన్స్ ఫైనలైజ్ అయిన తర్వాత నాకు ఎగ్జిక్యూషన్ అది అనేది ఏ ప్రాబ్లం లేకుండా ఫస్ట్ నుంచి ఎండ్ టు ఎండ్ ఎగ్జిక్యూషన్ అనేది పర్ఫెక్ట్ గా చేశారు. మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఒకటి అనుకున్న బడ్జెట్ లో చేయటమే కాకుండా అనుకున్న అవుట్పుట్ ఒకటి రావటం ఒకటి, ఇంకోటి అనుకున్న టైం కూడా. సో ఆల్ కాంబినేషన్స్, యాక్చువల్లీ 3 కాంబినేషన్స్, బడ్జెట్ ఒకటి, ఇంకోటి అనుకున్న అవుట్పుట్ ఒకటి, టైమింగ్ వాళ్ళు కమిట్ చేసిన టైమింగ్ ఒకటి, డెలివరీ చేయటం, అన్ని 3 కాంబినేషన్స్ యాక్చువల్లీ పర్ఫెక్ట్లీ వర్క్డ్ అవుట్ ఫర్ మీ. అగ్రిమెంట్ నేను సైన్ చేసింది ఫస్ట్ కొటేషన్ అది ఇచ్చారు. ఆ కొటేషన్ అది ఇచ్చిన తర్వాత వాళ్ళు నాకు అగ్రిమెంట్ నాకు ఆన్లైన్ అది పంపించారు రివ్యూ చేయమని. వాళ్ళ స్కోప్ ఏంటి, స్కోప్ ఆఫ్ ఐటమ్స్ ఏంటి, ఏమేమి కవర్ చేస్తారు ఏంటి అనేది డీటెయిల్డ్ గా నాకు పంపించారు. అదంతా నేను రివ్యూ చేశాను. రివ్యూ చేసి ఫర్దర్ గా ప్రొసీడ్ అయ్యాను. ఫస్ట్ ఇనిషియల్ పేమెంట్ ఏదైతే ఉందో అది చేసిన తర్వాత వర్క్ ప్రోగ్రెస్ అది చూసిన తర్వాత నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎందుకంటే అక్కడ అనుకున్న టైం కంటే అన్ని కొద్దిగా ముందే జరగటం, అన్ని కార్పెంటరీ వర్క్ కానీ అన్ని ఎగ్జిక్యూషన్ మామూలుగా ప్లాన్డ్ డేట్ కంటే అన్ని ముందు ఎగ్జిక్యూట్ అవటం, అట్లా వర్క్ జరుగుతూ ఉంది. సో వర్క్ జరుగుతూ ఉన్నప్పుడు నాకు కూడా కాన్ఫిడెన్స్ వచ్చింది. సో నాకు కూడా కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు ఇక నేను ఫర్దర్ మామూలుగా పేమెంట్ మామూలుగా ఏదైతే ఉన్నాయో అగ్రిమెంట్ ప్రకారం, షెడ్యూల్ ప్లాన్ ప్రకారం నేను కూడా పేమెంట్ చేశాను. ఫస్ట్ ఇనిషియల్ గా నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. వాళ్ళు ఏదైతే నార్మల్ గా ఇప్పుడు ఇనిషియల్ పేమెంట్ తీసుకున్నారు, ఎగ్జిక్యూట్ చేస్తున్నారు, అన్ని ప్లాన్డ్ డేట్ కంటే ముందే ఎగ్జిక్యూట్ చేస్తున్నారు అన్నప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. నాకు అన్ని వాళ్ళకి ఫర్దర్ పేమెంట్స్ కూడా నాకు టైం కి రిలీజ్ చేయటం, ఆ కాన్ఫిడెన్స్ తోనే నేను ఏ డిలే చేయకుండా నేను కూడా పేమెంట్స్ అన్ని షెడ్యూల్ ప్రకారం రిలీజ్ చేసి 5 out of 5 డెఫినెట్లీ. యాక్చువల్ గా నాకు ఇది కంప్లీట్ అయిన తర్వాత రీసెంట్ గా మా కొలీగ్స్ కూడా కొంతమంది వచ్చి చూసారు వీళ్ళు. సో ఆ కొలీగ్స్ కూడా చూసినప్పుడు వాళ్ళు కూడా చాలా కన్విన్స్ అయ్యారు. యాక్చువల్ గా ఈ బడ్జెట్ లో ఇంత అవుట్పుట్ రావటం, ఇంత మామూలుగా టైం కి నార్మల్ గా కంప్లీట్ చేయటం, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ నాతో షేర్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు ఇంటీరియర్ చేసుకున్నప్పుడు వాళ్ళకి 2-3 months కమిట్మెంట్ ఇవ్వటం, 6 months అవటం, 9 months అవటం డెలివరీ అయ్యేపాటికి. అండ్ ఇంటీరియర్ డిజైనర్స్ ని ఫాలో అప్ మామూలుగా చేసుకుంటాయి. ఇప్పుడు వాళ్ళేమో కాల్స్ లిఫ్ట్ చేయటం, ఇవన్నీ ఛాలెంజెస్ ఉండే. వాళ్ళన్నీ చెప్పారు ఇది మీకు అనుకున్న టైం కి, అనుకున్న బడ్జెట్ లో, అనుకున్న అవుట్పుట్ కి ఇవ్వటం. వాళ్ళు కూడా చాలా మామూలుగా కన్విన్స్ అయ్యారు. నేను కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. సో మా కొలీగ్స్ కూడా యాక్చువల్ గా ఫర్దర్ గా నార్మల్ గా ఏమన్నా రెఫరెన్సెస్ ఉంటే గనక దే విల్ ఆల్సో కమ్ టు ఆర్గ్యూ. యాక్చువల్ గా ఇప్పుడు ఎగ్జిక్యూషన్ పీరియడ్ లో కొద్దిగా చిన్న ఏమన్నా ఉన్నా గానీ నాగరాజు మీకెందుకులేండి నేను టేక్ కేర్ చేస్తాను, అవన్నీ యూ లీవ్ ఇట్ టు మీ అనుకుంటా కొన్ని ఏమన్నా కరెక్షన్స్ ఉన్నా గానీ ఆయన ప్రోయాక్టివ్ గా అన్ని చేసుకోవటం, అన్ని ఏమన్నా ఉన్నా గానీ అటెండ్ చేయటం, అట్లాంటి అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే కొన్ని యాక్చువల్ గా కొటేషన్ లో లేని కూడా కొన్ని చిన్న ఆయన యాడ్ చేసి డెలివర్ చేయటం అయిందనమాట. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఐ డెఫినెట్లీ బిలీవ్ ఆర్బిఎన్టీ ఎక్స్పీరియన్స్ స్టార్టింగ్ టు ఎండ్ మామూలుగా ఎండ్ టు ఎండ్ ఎగ్జిక్యూషన్ అనేది చాలా స్మూత్ గా జరిగింది. యాక్చువల్ గా నేను చెప్పాలి అంటే నేను మామూలుగా సైట్ విజిట్ ఏదో వీక్లీ వన్స్ నా సాటిస్ఫాక్షన్ కోసం వెళ్ళడం జరిగింది కానీ బట్ అదర్వైజ్ మామూలుగా ఎగ్జిక్యూషన్ అనేది చాలా స్మూత్ గా ఆన్ సైట్ లో చాలా స్మూత్ గా జరుగుతాయింది అనమాట. సో ఎండ్ టు ఎండ్ అనేది కస్టమర్ కి వాళ్ళకి ఆర్బీ ఇంటీరియర్ వాళ్ళకి ఒకసారి ఇచ్చేసాము అంటే వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఎండ్ డెలివరీ అయ్యే వరకు వాళ్లే రెస్పాన్సిబిలిటీ తీసుకొని డెలివరీ చేస్తారనేది నాకు క్లియర్ గా అర్థమైంది. అది నేను ఎక్స్పీరియన్స్ చేశాను. అది నేను ఏదో మధ్యలో విజిట్ కి నా సాటిస్ఫాక్షన్ కోసం వెళ్ళటమే కానీ అదర్వైజ్ నా ఇన్వాల్వ్మెంట్ ఎండ్ ప్రొడక్ట్ డెలివరీ అయ్యే వరకు నా ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా తక్కువ. నార్మల్ గా అంతా వాళ్ళే డెలివరీ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి బి శ్రీనివాస్ గారు. మాకు ఎంతో వాల్యుబుల్ సపోర్ట్ ఇచ్చి ఈ ప్రాజెక్ట్ ఈ విధంగా రావడానికి మెయిన్ కారణమైన మా క్లయింట్కి ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్స్ అండి. ఇంత గొప్ప రివ్యూ ఇచ్చినందుకు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా మాకు ఒక మంచి బూస్ట్ ఉంటుందండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ మీరు కూడా చూసారండి మన క్లయింట్ ఏ విధంగా రివ్యూ ఇచ్చారో మన గురించి. అంత ఈజీగా ఏ క్లయింట్ మనకి పాజిటివ్ రివ్యూస్ ఇవ్వరండి. ఎంతో కొంత మంచి చేస్తే తప్ప మనకి ఈ విధంగా రివ్యూ అవుట్పుట్ అనేది మనకి రావడం జరుగుతుంది అనమాట. సో మీరు కూడా చూసారు ప్రాజెక్ట్ ఏ విధంగా వచ్చింది అనేది. ఇప్పటి వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేసింది మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నానండి. ఆర్బీ ఇంటీరియర్ నుంచి ఇంటీరియర్ డిజైనింగ్ చేయించుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఉన్న మన ఫోన్ నెంబర్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని వచ్చిన వాళ్ళకి
ఫ్రీ కన్సల్టేషన్ విత్ ఫ్రీ కొటేషన్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది అనమాట. యాక్చువల్గా మనం అయితే ఫోన్ కాల్స్ లో కొటేషన్స్ అనేది మనం ఇవ్వమండి, క్లౌడ్ కొటేషన్స్ అయితే అస్సలు ఇవ్వమన్నమాట. సో దయచేసి క్షమించండి, ఎవరైనా డోర్ బ్యాగ్ పంపించి ఎంత అవుతుంది అనే వాళ్ళకి మనం క్లియర్ గా సమాధానం చెప్పలేమన్నమాట. సో ఎవరైతే మన దగ్గరకు వచ్చి వాళ్ళ ఫ్లోర్ ప్లాన్ తీసుకొని వాళ్ళ డిజైన్స్ కానీ వాళ్ళ ఐడియాస్ కానీ ఎవ్రీథింగ్ క్లియర్ గా మనతో డిస్కస్ చేస్తే దాన్ని బట్టి మనం ఒక ప్రాపర్ డిజైనింగ్ టీమ్ తో మనం డిస్కస్ చేసి ఒక మంచి ఫ్రీ కొటేషన్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇందులో బెనిఫిట్ ఏంటంటే ఒక ప్రాపర్ ఇంటీరియర్ డిజైనర్ తో మీకు ఒక ఫ్రీ కన్సల్టేషన్ అనేది అందుతుంది అనమాట. మీకు చాలా వాల్యుబుల్ టైం అది. మీరు వచ్చి కనుక మీరు మనం ఇచ్చే ఫ్రీ కన్సల్టేషన్ తీసుకుంటే ప్రాపర్ గా 95% మ్యాచ్ అయ్యే కొటేషన్ అనేది మీకు రావడం జరుగుతుంది అనమాట. సో దయచేసి అర్థం చేసుకోండి, ఎవరైతే మన ఆఫీస్కి వస్తారో వాళ్ళకి ప్రియారిటీగా మనం ఈ వర్క్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. రాని వాళ్ళు ఎక్కడి నుంచో ఫ్లోర్ ప్లాన్ పంపించి ఇదంతా అదంతా అని అడిగితే మాత్రం మనం ఎలాంటి సహాయం చేయలేమని దయచేసి క్షమించండి. సో ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలనుకుంటే ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆర్బీ ఇంటీరియర్ వర్కింగ్ అవర్స్ వచ్చేసి వెనస్డే టు మండే మార్నింగ్ 10 AM నుంచి ఈవినింగ్ 6 PM వరకు మనం ఓపెన్ అనమాట. ట్యూస్డే మంగళవారం మనం సెలవు. సో మంగళవారం దయచేసి రాకండి. సో మరెన్నో వీడియోస్ కోసం ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రోజుకొక మంచి వీడియో మనం పెట్టడం జరుగుతుంది అనమాట. మనం ఇలాంటి లెందీ వీడియోస్ చేయాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేస్తే మాకు సపోర్ట్ చేస్తే ఇలాంటి లెందీ వీడియో చేయడానికి మంచి బూస్ట్ అనేది మాకు రావడం జరుగుతుంది అనమాట. సో ఆర్బీ ఇంటీరియర్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం కింద డిస్క్రిప్షన్ ఉన్న మన లింక్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు రవితేజ ఆర్బీ ఇంటీరియర్ మేనేజింగ్ డైరెక్టర్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.